అది కాదు విక్కీ. ఏది కాదు? నీది అసలు లవ్వే కాదు, అట్రాక్షన్ మాత్రమే. ఎవరిని చూసినా నా విక్కే బాగుంటాడు, ఎవరితో మాట్లాడినా నా విక్కే బాగా మాట్లాడతాడు అని అనుకునే పిచ్చిదాన్ని. అలాంటిది నా లవ్ కాదు, అట్రాక్షన్ అంటావు, అంతేనా? ఎగ్జాక్ట్లీ, నువ్వే ఒప్పుకుంటావు నీది లవ్ కాదు అట్రాక్షన్ అని. ఐ విల్ ప్రూవ్. ఏమన్నావు? ఎవరిని చూసినా మా విక్కే బాగుంటాడు, ఎవరితో మాట్లాడినా మా విక్కే బాగా మాట్లాడతాడు అనిపిస్తుంది అన్నావు. అంటే నువ్వు నన్ను వేరే వాళ్ళతో కంపేర్ చేస్తున్నావు. ప్రేమలో జ్ఞాపకాలు ఉండొచ్చు కానీ కంపారిజన్స్ ఉండొద్దు సిరి. ఒకవేళ నువ్వు నన్ను నిజంగా లవ్ చేసి ఉంటే నువ్వు ఎవరిని చూసినా వాళ్ళు వాళ్ళలాగే అనిపించాలి, ఎవరితో మాట్లాడినా వాళ్ళు వాళ్ళలాగే వినిపించాలి. కానీ నీకు అలా అనిపించట్లేదు. అంటే నేను నీ మైండ్లో ఉన్నాను కానీ మనసులో లేను. అంటే నీది లవ్ కాదు, అట్రాక్షన్ మాత్రమే. మైండ్ అన్నావు కదా, నిజంగా ప్రేమిస్తే శరీరంలో అణువణువు ప్రేమలో పడుతుంది. అలాగే నా మైండ్ కూడా నీ జ్ఞాపకాలతో నిండి నీతో ప్రేమలో ఉందిరా. ఇప్పుడు కూడా నా లవ్ కాదు, అట్రాక్షన్ అంటావా? చూడు సిరి, మనకు వస్తువు బాగా నచ్చుతుంది, పదే పదే అదే గుర్తొస్తుంది. దానికి అర్థం ఆ వస్తువు మనకు బాగా నచ్చిందని మాత్రమే. దాంతో ప్రేమలో ఉన్నామని కాదు. ఇది కూడా అంతే. చాలా బాగా మాట్లాడుతున్నావు విక్కీ. ఒకప్పుడు నువ్వు మాట్లాడి అవే మాటలు నన్ను సంతోషంగా ఉంచేవి, కానీ ఇప్పుడు అవే నోటి నుంచి వచ్చే మాటలు నన్ను బాధ పెడుతున్నాయి. అవును విక్కీ, ఒప్పించుకునే ఓర్పు నాకున్నా ఒప్పుకునే గుణం నీకు లేదు. భరించగలిగేది బాధ అయితే బాధనిచ్చేది మాత్రం ప్రేమ కాదు. విడిపోవడానికి నాకు ఇష్టం లేకపోయినా కలిసి ఉండడానికి నీకు కష్టంగా ఉంది. ప్రేమ అంటే 2 అక్షరాల పదం కాదు విక్కీ, 2 మనసుల మధ్య ఉండే బాంధవ్యం, బాధ్యత. కష్టమైన బాధ్యతలు వహించవచ్చు కానీ ఇష్టం లేకుండా బంధాలు నిలుపుకోలేం. ఫైన్ విక్కీ, ఐఎమ్ లీవింగ్. కానీ ఒకటి మాత్రం నిజం విక్కీ, బాధ పెట్టే నీ మాటల కన్నా నీతో బంధమే నాకు ముఖ్యం. నువ్వు నా ప్రేమని ఎప్పుడు రియలైజ్ అయినా ఒక మెసేజ్ ఎదురు చూస్తూ ఉంటా. బాయ్ విక్కీ. సిరి, అదేంటే నిన్ను రిలీజ్ చేద్దామని వస్తే నన్ను రిలీజ్ అవ్వమంటున్నావు? నువ్వు రిలీజ్ అయితే హ్యాపీగా ఫీల్ అవుదాం అనుకున్నా, అలాంటిది నువ్వు వదిలిపోతే ఊరుకుంటానా? ఓసి పిచ్చిదానా, లవ్కి అట్రాక్షన్కి మధ్యలో కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తే కన్ఫ్యూజ్ అయిపోయి వెళ్ళిపోతున్నావు. అసలు నన్ను చూసి అట్రాక్ట్ అవ్వందే నా మీద లవ్ ఎలా పుడుతుంది? అంటే అట్రాక్షన్ ఈజ్ అ ఫస్ట్ స్టేజ్ ఆఫ్ లవ్. సో నీ అట్రాక్షన్ నిజమే, నాపై నీ లవ్ నిజమే, కానీ నీ కంపారిజనే తప్పు. ఇది నువ్వు రియలైజ్ అవ్వాలని ఇదంతా చేశాను, అంతేకాని నిన్ను బాధ పెట్టాలని కాదు బంగారం. లవ్ యూ బంగారం.